పుష్ప ద రూల్ నడుస్తోంది తెలంగాణలో. సెలబ్రిటీలకో రూలు, సామాన్యులకో రూలు కాదు, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అంటోంది రేవంత్ సర్కార్. మరి ఆ రూల్ ఏదో మిగతా సెలబ్రిటీలకు అమలు చేయొచ్చు కానీ ఎగస్ పార్టీలు ఎక్కి తొక్కేస్తాయి. రెడ్ బుక్ రాజ్యాంగం ఏపీ నుంచి తెలంగాణకు పాకిందా ఏంటని సందేహిస్తోంది వైసీపీ. పుష్పరాజ్ అరెస్ట్ అయ్యారన్న బ్రేకింగ్ న్యూస్ సినిమా సెలబ్రిటీల గుండెలను అయితే బద్దలు కొట్టేసింది. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పుష్ప 2 గ్రాండ్ సక్సెస్ కారణంగా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్న హీరో, పైగా ఇటీవలే జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు కనుక అల్లు అర్జున్ అరెస్ట్ పై సహజంగానే నేషనల్ ఫోకస్ పడింది. టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు, పొలిటికల్ సర్కిల్స్ నుంచి స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. తెలంగాణ పోలీస్ తీసుకున్న సంచలన నిర్ణయంపై ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఇందులో తన జోక్యం ఏమీ ఉండదని, చట్టం ముందు అందరూ సమానులేనని మీడియా చిట్చాట్లో రియాక్ట్ అయ్యారు రేవంత్ రెడ్డి. అరెస్ట్ ను ఓపెన్ గా సమర్థిస్తున్నారు కొందరు కాంగ్రెస్ నేతలు. సామాన్యమైన ప్రజల యొక్క కుటుంబం ఈరోజు ఆ యొక్క సంఘటన వల్ల చిన్నాభిన్నమైపోయింది. ఆ కుటుంబానికి సంబంధించి స్టార్ ఉన్నా ఎవరున్నా తప్పు ఆయన వల్ల జరిగింది కాబట్టి, అభియోగాలు ఆయన ఎదుర్కొంటున్నారు కాబట్టి, ఆరోపణలు ఆయన పైన వచ్చినాయి కాబట్టి చట్ట ప్రకారం ఏ చర్యలు తీసుకోవాలో అవి పోలీసు అధికారులు తీసుకోవడం జరుగుతుంది. కానీ అల్లు అర్జున్ అరెస్టు అంశంలో సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా తప్పుబట్టారు కేటీఆర్. పాలకుల అభద్రతా భావానికి ఇది పరాకాష్ట అంటూ ట్వీట్ చేశారు. జరిగిన ఘటనకు నేరుగా బాధ్యుడి కాని అల్లు అర్జున్ ను సాధారణ నేరస్తుడిగా ట్రీట్ చేయడం సరికాదని వ్యాఖ్యానించారు కేటీఆర్. హైడ్రా కూల్చివేతలతో ఇద్దరి చావుకు బాధ్యుడైన రేవంత్ రెడ్డిని కూడా ఇదే లాజిక్ తో అరెస్ట్ చేయాలని డిమాండ్ కూడా చేశారు కేటీఆర్. మరో బీఆర్ఎస్ నేత హరీష్ రావు కూడా రేవంత్ సర్కార్ ని కార్నర్ చేశారు. ఫార్మాసిటీ పేరుతో లగచర్ల గిరిజన బతుకుల్ని చిత్రం చేసినందుకు రేవంత్ రెడ్డి సోదరులనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్. అసలు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇలా పుష్ప రిలీజ్ కి పెద్ద ఎత్తున జనం వస్తారని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి తెలియదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ అక్కడ స్టాంపీడ్ అయింది. ఆ చనిపోయిన వ్యక్తికి నేను నా సంతాపం తెలియజేస్తా ఉన్నాను. కానీ ఇలా దీనికి కారణమైంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమా కాదా ఒక్కసారి ఆలోచన చేయండి. అరెస్ట్ చేయాల్సింది అల్లు అర్జున్ కాదు, అరెస్ట్ చేయాల్సింది రేవంత్ రెడ్డి గారిని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది పూర్తిగా రేవంత్ ప్రభుత్వ బాధ్యతారాహిత్యమే అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వ్యక్తిగత కక్షలతో సినీ హీరోలను వెంటాడి వేధించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయిందంటూ ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టు వెనుక తప్పుడు ఉద్దేశాలున్నట్టు అనుమానించారు. తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ తప్పేమీ లేదని అభిప్రాయపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. అరెస్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు. నేషనల్ అవార్డు గెలుచుకుని తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా నిలిచిన అల్లు అర్జున్ ను ఇలా ట్రీట్ చేయడం తగదన్నారు. आज उनको अरेस्ट किया गया, पता नहीं कौन सी दुश्मनी हमारे मुख्यमंत्री जी या पुलिस के अधिकारी निकारे समझ में नहीं आ रहा, लेकिन उनके अरेस्ट का मैं खंडन करता हूं और ये सरासर गलत है कि एक इतने अच्छे हीरो को, नामकारी हीरो को जिसको नेशनल अवार्ड मिला है, ऐसे हीरो को अरेस्ट करना मैं इसका खंडन करता हूं. అటు ఏపీలో సైతం బన్నీ అరెస్ట్ అంశం సెన్సేషన్ గా మారింది. తొక్కిసలాట ఘటనలో నేరుగా అల్లు అర్జున్ నే బాధ్యుడిగా చేసి క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామంటూ ట్వీట్ చేశారు మాజీ సీఎం జగన్. అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయమంటూ సింపుల్ మెసేజ్ తో సోషల్ మీడియాలో స్పందించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఫలితమే అని స్పందించారు మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. జరిగిన పరిస్థితులు ఏంటనేది కూడా ప్రభుత్వాలు ఆలోచించేయాలి. ఆలోచించే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మరి గోదావరి పుష్కరాలు జరిగాయి. గోదావరి పుష్కరాల్లో కూడా ఈ తోపుడాటలో, ఈ దొమ్మిలో సుమారు 20 మంది చనిపోయినారు. 29 మంది ఎవరిని దాని మీద మరి కమిషన్ వేసాము.
ఎవరిని పాయింట్అవుట్ చేసింది? పవన్ కళ్యాణ్ గారు కక్ష కట్టి పెట్టించినారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, చంద్రబాబు నాయుడు గారు ఆయన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారికి చెప్పి పెట్టించినాడు. రెడ్ బుక్ రాజ్యాంగం కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే నడుస్తూ ఉందనుకుంటే రెడ్ బుక్ రాజ్యాంగం తెలంగాణ వరకు పోయిందనేది ఈ సంఘటనతో తెలిసిపోతా ఉంది. నమ్మలేకపోతున్నాను, గుండె మండుతోంది అని రియాక్ట్ అయ్యారు పుష్ప హీరోయిన్ రష్మిక మందన. ఒక దురదృష్టకర ఘటన జరిగినప్పుడు ఒక్కరిని మాత్రమే నిందించడం అమానవీయమన్నారామె. సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన విషయంలో చూపించే ఆసక్తిని మిగతా వాళ్ల విషయంలో కూడా చూపాలంటూ ప్రభుత్వానికి, మీడియాకు చురకలంటించారు హీరో నాని. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సీనియర్ నటుడు బ్రహ్మాజీ అయితే మరో అడుగు ముందుకేశారు. దేశంలో ఇన్ని తొక్కిసలాటలు జరిగినా ఎవరినైనా అరెస్టు చేశారా? ఒకవేళ చేస్తే సగం మంది పొలిటీషియన్లు జైల్లోనే ఉంటారని ట్వీట్ చేశారు.